నమ్మకం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది గట్టిగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తా. వద్దులే అన్న, రియల్ ఎస్టేట్ చాలా డల్ ఉంది తెలంగాణలో. రియల్ ఎస్టేట్ కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఏదన్నా ఏంటి కాదన్నా. ఇప్పుడు జనాల్ని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, ఇది పలానా ఎయిర్పోర్ట్ దగ్గర నీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ల్యాండ్ కొను అట్లని చెప్పి ఏం చేస్తున్నారు అక్కడ, నమ్మించి అవును తీసుకెళ్తున్నారు కదా. అవును, వాడు రియాలిటీ అనేది చూడకుండా పోతే, నిజము అనేది తెలుసుకోకుండా పోతే మోసపోతున్నాడు కదా. పోతున్నారు. సో నమ్మకం అంటే ఏంటి, నీకు తెలియని చోటే నమ్మకం ఉంటుంది అని చెప్పబోతున్నాను నేను. ఓకే, కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. డ్రైవింగ్ గురించి నువ్వు 4 ట్యూటోరియల్స్ చూసి వెళ్ళి కార్లో కూర్చుంటే వస్తుందా? రాదు. అంటే ఏంటి, నమ్మకం నీకు బాగా చూసి చూసి నమ్మకం ఏర్పడింది. రియాలిటీలో జఫా నీకు తెలియదు. అవును, తెలుసుకోవడానికి నమ్మకానికి ఉన్న తేడా చూడండి. ఆ రెండింటిని కలిపేసి వెళ్తున్నా ఇప్పుడున్న హిందుత్వ. నమ్మకం నమ్మకం నమ్మినోడికి కూడా దేవుడు అంటే తెలియదు, నమ్మకం లేనోడికి ఎట్లాగో తెలియదు. ఇద్దరు ఒకటే అంటున్నా నేను. ఓకే, ఋషులు చెప్పారు, దర్శించిన నిజాలని చెప్పారన్న. ఆ చెప్పిన దాన్ని వేరే వాడు చదివితే వాడు నమ్ముతాడు కానీ తెలుసుకోలేడు. తెలుసుకోవడానికి ఒక దారి ఉంది, ఓ పాత ఉంది. దానికి జఫాగాళ్ళు లేజీ, ఆ సాధనలు చేయడానికి వీళ్ళకి అంత అవకాశం ఉండదు. వాళ్ళు దాన్ని సరే అంటే నమ్మడం అనేది ఇట్స్ ఎ లేజీ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఇవాల్వ్డ్ బీయింగ్ అనేవాడు నమ్మకాలకి లొంగడు. బిలీఫ్ సిస్టమ్ అనేది ఇస్లామిక్ నుంచి వచ్చిన థాట్. అది అనవసరంగా మన దాంట్లో తీసుకుంటున్నారు. We believe that he was one of the mightiest messengers of Allah subhanahu wa ta'ala. We believe that he was the Messiah, translated Christ. We believe that he was born miraculously without any male intervention, which many modern day Christians today do not believe. We believe that he gave life to the dead with God's permission. నువ్వు నమ్మడం స్టార్ట్ చేస్తే దేని పడితే దాన్ని నమ్మిస్తానన్నా. కరెక్ట్ అన్న. ఇప్పుడు మీరు ఇస్లాం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్ గా ఎస్, ఇప్పుడు ఇస్లాంలో బిలీవర్స్ ఉంటారు. ఒకవేళ మనం నమ్మలేదనుకో సర్ తన్సే జుదా. లేదు, క్రిస్టియానిటీలో కూడా బిలీవర్స్ ఉంటారు. నమ్మలేదనుకో వాడు సాఫ్ట్వేర్ వాడి స్లోగా ఎట్లా కన్వర్ట్ చేసి నమ్మించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ హిందూయిజం అట్లా కాదు. బేసిక్గా హిందూయిజంలో మాత్రమే సీకర్స్ ఉంటారు. అందుకనే మోహన్ భగవత్జీ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏమనంటే, ఈ ప్రపంచం ఈ రోజు వరకు బతికింది అంటే కారణం దానికి హిందుత్వం. రానున్న రోజుల్లో ఇదే ప్రపంచం అంటే పరమ వైభవ స్థితికి పోవాలంటే కూడా దానికి కారణం హిందుత్వానే అవుతుంది. ఆయన పాయింట్ ఏంటంటే, మిగతా మతాలు ఏవి కూడా దీన్ని కూడా యాక్సెప్ట్ చేయవు, టాలరేట్ చేయవు. కానీ ఈ మతాలు ఏంటంటే ప్రతిదాన్ని కూడా అంటే ఇంక్లూజివ్ యాటిట్యూడ్లో వెళ్ళిపోతాయి అండ్ యాక్చువల్గా వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అనే కోణంలో మాట్లాడాడు. హిందుత్వం అనేది నమ్మకానికి లొంగని రిలీజియన్. ఒకవేళ రిలీజియన్ ఫామ్ చేయాలనుకుంటే సీకర్స్ తెలుసుకోవడానికి ప్రాముఖ్యం ఇచ్చిన ఋషులున్న రిలీజియన్ ఇది. సరే, ఇప్పుడు ఎవరైనా ఒక దాంట్లో రాశారు, లేజీగా తెలుసుకోవడానికి లేదని చెప్పి కొంతమంది చెప్పేశారు. బట్ స్టిల్ ఆ మాట నువ్వు చెప్తే అది నీ నమ్మకం అవుతుంది కానీ నీకు తెలిసినట్టు అవ్వదు కదా. అది తేడా గమనించాలన్నా స్లోగా అర్థం చేసుకోవాలి జనాలు. యాక్చువల్గా హిందుత్వం అనేది ఓపెన్ బుక్ ఆఫ్ థాట్, కానీ మిగతా ఏ రిలీజియన్స్ అయినా క్లోజ్డ్ బుక్ ఆఫ్ థాట్. ఈ డిఫరెన్స్ చాలా మంది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇస్లాం ఉందన్న. ఈ ఇస్లాం ఎందుకు ప్రపంచం మొత్తం చీదరించుకుంది, ప్రపంచం మొత్తం అసహించుకుంటుంది? ఎందుకు అంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు ఇవాళ ముస్లింలను రానియని పరిస్థితి, ఇజ్రాయెల్కి ముస్లింలను రానియని పరిస్థితి, చాలా దేశాల్లో. అంతెందుకు సౌదీ అరేబియాలో ఇస్లాం పుట్టింది. అదే సౌదీ అరేబియాలో ఇస్లాం అండర్ సీరియస్ సర్వైలెన్స్ నా. అండ్ రానున్న రోజుల్లో హిందుత్వం కూడా ఇట్లా ఈ ఫెనటిక్ యాటిట్యూడ్తో ముందరికి వెళ్ళింది అనుకోండి, సేమ్ మరొక ఇస్లాం అవుతుంది. ఈ ఫత్వాలు జారీ చేసేటటువంటి మైండ్ సెట్లోకి హిందుత్వం వెళ్ళిందంటే చాలా డేంజర్. సద్గురు అందుకే ఫ్రమ్ రిలీజియన్ టు రెస్పాన్సిబిలిటీ అనే మాట తీసుకొచ్చాడు. జనాలు ఇష్టం వచ్చినట్టు నమ్మకాలు పెట్టేసుకుని, నమ్మకం ఇట్ సెల్ఫ్ ఇస్ మూఢమన్న. తెలుసుకునేవాడు సీకరు హంబుల్గా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అనే స్థితిలోకి వస్తాడు. సో ఇక్కడ నేను ఎంఫసైజ్ చేసి చెప్పే పాయింట్ ఏంటంటే, బిలీఫ్ సిస్టమ్స్, నమ్మకాలు అనేది వేరే రిలీజియన్ నుంచి బారోడ్ థాట్. వేరే రిలీజియన్ అనేది కూడా పక్కన పెట్టేసి ఒక సైన్స్ పరంగా నువ్వు గమనిస్తే, నమ్మకం అనేది వేరే వాడి దగ్గర నుంచి దత్తత తీసుకున్న ఐడియా అవుతుంది కానీ రియాలిటీ అవ్వదు. తెలుసుకున్న చోట నమ్మడానికి అవసరమే లేదు, తెలియని చోట మాత్రమే నమ్మకం ఉంటుంది. ఇన్ని రకాలుగా కాంటెంప్లేట్ చేసి ఎందుకు పిచ్చెక్కించడానికి కాదు. ఇది కానీ అర్థం చేసుకుంటే దీంట్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ సీకింగ్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే పతాంజలి మహర్షి ఏమన్నాడంటే, ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని, అంటే దాట్ విచ్ యు సీ డైరెక్ట్లీ పర్సీవ్ అనేది మాత్రమే రియాలిటీ, నాట్ ద బ్లైండ్ బిలీఫ్ అన్నాడు.
డైరెక్టర్ పర్సెప్షన్ అంటే ఏంటి, నువ్వు దర్శించినది. డ్యూ టు లాక్ ఆఫ్ వర్డ్స్ మనం ఏం చెప్పాలంటే, నీ కళ్ళతో చూసింది ఇవంతా నిజాలు కాదు, మాయ అనే దాని గురించి చెప్తూ ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాయలో పేరుకుపోయి ఎంత స్టేజ్కి వచ్చేసామన్నా, నమ్మకాల గురించి, నమ్మకం లేని వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు. అప్పట్లో ఋషి ఏంటంటే, గొర్రె నమ్మనోడు గొర్రె అంటే అవమానంగా ఉంటది కదా అని చెప్పి నాస్తికుడు అని ఒక పేరు పెట్టుకున్నాడు. ఓకే, బట్ వెరీ మచ్ హిందుత్వ. ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు సాధన చేసి అని చెప్పి వాళ్ళు కూడా చాలా డిప్లొమాటిక్ గా పెట్టారు అనమాట. ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా హేట్రెడ్ లేకపోయినా కూడా వాళ్ళు డిప్లొమసీ. ఋషికి కంపాషన్ ఉంటది, అంటే ఎవరిని తిట్టాలనేది ఉండదు కదా. ఓకే,